హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కేజ్రీవాల్ గారు మీకు అందరికీ తెలుసు, గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆప్ నేత కేజ్రీవాల్ గారు. ఈయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలతో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అన్నా హజారే సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఆయనకు కూడా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ గడ్డ పైన స్వతంత్రంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్లో కేజ్రీవాల్ గారు ఒకరు. ఎప్పటినుంచో బీజేపీ ఢిల్లీ గడ్డపైన కన్నేసి కనీసం ఆ పీఠం దక్కించుకోలేకపోయింది. కానీ కేజ్రీవాల్ తనకున్నటువంటి చిత్తశుద్ధి, తనకున్నటువంటి ప్రజల్లో నమ్మకాన్ని మెట్టుగా మార్చుకుని ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముఖ్యమంత్రిగా ఎదగటం మనం చూసాం. ఆ తర్వాత ఆయన మద్యం పాలసీలో ఏదో సవరణలు చేశారంటూ తనపైన కేసు పెడతాం జరిగింది, తనని జైల్లో పెడతాం జరిగింది. ఆ తర్వాత రాజకీయంగా చాలా రకాల పరిణామాలని ఆయన ఎదుర్కోవడం జరిగింది. తనతో పాటు తన అనుచరులను కూడా చాలామందిని జైల్లో పెడతాం జరిగింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కేజ్రీవాల్ గారికి అన్నిట్లో క్లీన్ చిట్ వచ్చి బయటకు రావడం జరిగింది. అయితే మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ గారు హైకోర్టులో అపీర్ అవ్వడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి జడ్జి గారితో ఆయన మాట్లాడటం జరిగింది. ఆవిడ పేరు స్వర్ణకాంత శర్మ. ఆ స్వర్ణకాంత శర్మ గారితో మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలు చాలా చాలా ఆలోచింప చేయతగినవిగా ఉన్నాయి. దాని గురించి ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి. ఎందుకంటే కేజ్రీవాల్ తరఫున లాయర్లు ఎవరు లేరు. ఆయన కేసును ఆయనే వాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆమె ఎవరైతే జడ్జి ఉన్నారో ఆవిడ గతంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యాచరణలో పాల్గొన్నారు. ఆ కార్యాచరణలో పాల్గొన్న మీరు ఈ కేసుని ఎలా విచారిస్తారంటూ ఆయన అంటం జరిగింది. मैम एक लॉयर्स की बॉडी है अधिवक्ता परिषद. इट इज नॉट अ बार. नॉट अ बार. बार एसोसिएशन की तरफ बार एसोसिएशन नहीं है, वो उनकी परिषद है. परिषद है उनकी. इट इज एन आइडियोलॉजिकल बॉडी ऑफ बीजेपी एंड आरएसएस. उनका संगठन है. नो नो नथिंग फ्रॉम दिस साइड प्लीज वेट फॉर योर टर्न. उनका संगठन है मैम. उनकी बॉडी में योर ऑनर 4 बार अटेंड करके आई थी. 26 दिसंबर को, 22 को, 17 मार्च 2023 को, 30 अगस्त 2024 को और 8 अगस्त 2025 को. उनकी जो आइडियोलॉजी है, हम उस आइडियोलॉजी के सख्त खिलाफ और खुल के खिलाफ हैं उस आइडियोलॉजी. और ये केस पॉलिटिकल केस है. और मैं आऊंगा. इनफैक्ट सुप्रीम कोर्ट ने अपने ऑब्जर्वेशन में बोला, सुप्रीम कोर्ट का पेज 117 मेरी रिक्यूजल एप्लीकेशन सुप्रीम कोर्ट का मैं वो लगा रहा हूँ. इन अ फंक्शनल डेमोक्रेसी गवर्न्ड बाय द रूल ऑफ लॉ, परसेप्शन मैटर्स. Like Caesar's wife, an investigative agency must be above board. Not so long ago, this court had castigated the CBI, comparing it to a caged parrot. It is imperative that CBI dispel the notion of it being a caged parrot. Caged parrot का क्या मतलब है? Who is controlling that cage? Cage किसका है? Obviously the political establishment at the center. तो सुप्रीम कोर्ट बोल रहा है कि CBI जो है वो political interference का शिकार हो रही है. तो अगर CBI political interference का शिकार हो रही है, and if this honorable, if your honor has been attending the programs of a particular ideology, तो एक मेरे मन में ये bias ये पैदा होता है. there is a reasonable bias in the mind of this honorable court. कि मैं उनकी आइडियोलॉजी फॉलो करती हूँ. फॉलो करती हैं? नहीं आप कह रहे हो. नहीं, मैं ये नहीं कह रहा. मैं ये कह रहा हूँ you might be sympathetic because आप 4 बार गई हैं. you might be sympathetic to that ideology. कि कहने आप मतलब में आपने जो आर्ग्यूमेंट किया मैं केवल वही लिखवाऊंगी. आपका आर्ग्यूमेंट. मेरा आर्ग्यूमेंट मैं बता देता हूँ. मेरा आर्ग्यूमेंट क्या है? As I said, it has to be the mind of the litigant. आपके 4 बार जाने से मेरे माइंड के अंदर ये इंप्रेशन पैदा होता है कि उस पर्टिकुलर आइडियोलॉजी के प्रोग्राम में 4 बार जाने से, क्योंकि मैं ऑपोजिट आइडियोलॉजी का हूँ, विल आई गेट जस्टिस. ఈ కేజ్రీవాల్ గారు మాట్లాడుతూ మీరు గతంలో డేట్స్తో సహా మెన్షన్ చేసి ఈ డేట్లో మీరు వెళ్ళి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి మీటింగుల్లో పాల్గొన్నారు. అటువంటి మీరు నాకు జడ్జిమెంట్ ఎలా ఇస్తారని అడిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆవిడ చెప్పిన సమాధానం కూడా మీరు ఆలోచించినట్లయితే చాలా కాలంగా ఈ బ్రాహ్మణ్స్ ఎవరైతే మేము ఉన్నామో అగ్రవర్ణాల వారు మేము ఈ లాయర్ వృత్తిలో జడ్జి వృత్తిలో కంటిన్యూ అవుతూ ఉన్నాం. మేము ఎప్పుడూ కూడా ఆ వృత్తికి న్యాయం చేస్తాం, అది ఇదని మాట్లాడారు. అగ్రవర్ణం అని మెన్షన్ చేస్తూ లో వాళ్ళని మీరు తప్పుగా ట్రీట్ చేస్తారంటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఒకటి, మీరు ఎప్పుడైతే నేను రాజకీయ నాయకుడిని అయ్యానో ఈ కేసు యూటర్న్ తీసుకొని రాజకీయంగా అది బీజేపీకి నాకు మధ్య గొడవలా తయారైంది, మధ్య కేసులా తయారైంది. ఒక
సింపథైజర్గా బీజేపీ ఇప్పుడు హిందూ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకెళ్తూ ఉంటుంది. అటువంటి భావజాలని పుణికిపుచ్చుకున్న మీరు, వాళ్ళ మీటింగులకు వెళ్ళే మీరు, వాళ్ళ దగ్గర హిందూ భావజాలాన్ని నరనరాల్లో నింపుకున్న మీరు, ఇప్పటివరకు ఈ డేట్లో మీరు ఆర్ఎస్ఎస్ మీటింగులో యాక్టివ్గా పాల్గొన్న జడ్జి గారు మీరు నాకు ఒక రాజకీయంగా మలుపు తిరిగిన కేసులో న్యాయం చేస్తారని నేను ఎందుకు నమ్మాలి అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించడంతో పాటు క్లియర్గా అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ కనుక మనం విన్నట్లయితే ఆయన చెప్పడం జరిగింది, మీరు ఈ కేసు నుంచి వెళ్ళిపోండి, ఈ కేసు మీరు వాదించడానికి అనర్హులు అంటూ ఆయన జడ్జి గారి పైన అలిగేషన్స్ చేయటం జరిగింది. అలిగేషన్ అంటే జడ్జి గారిని ప్రశ్నించడం జరిగింది. మీరు రిక్వెజల్ట్ అయిపోయింది ఈ కేసు నుంచి, మీరు ఈ కేసుని హిందూ భావజాలాలు, ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఉన్న మీరు ఆ భావజాలాల్ని వ్యతిరేకించే నా పైన తీర్పు ఇచ్చే పొజిషన్లో లేరు అంటూ తనకి చెప్పడం జరిగింది. ఇది చారిత్రాత్మకంగా నిజం చెప్పాలంటే ఒక మంచి పరిణామం. ఒక వ్యక్తిని ప్రశ్నించటం అనేది కామన్. అది ఒక జడ్జిని ప్రశ్నించటం, వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపించటం, మీరు సింపథైజర్గా ఉండి నాకెలా మీరు పాజిటివ్గా ఉంటారని అడగటం, ఇవన్నీ మీరు కనుక గమనించినట్లయితే అతను కేజ్రీవాల్లో ఉన్నటువంటి సత్తాని ఒకసారి మళ్ళీ మీ ముందుకి తీసుకొచ్చారు. ఆయన చాలామంది మనుషుల మధ్యలో విభేదాలను అలగబెట్టుకుని బీజేపీ యొక్క మతతత్వవాదాలను నెత్తినేసుకొని వాళ్ళకి చాలామందికి బెయిల్ నిరాకరించడం, శిక్షలు వేసి పంపించడం, ఇలా చేయటం గత కొంతకాలంగా జరుగుతుంది. అదే క్రమంలో కేజ్రీవాల్, సిసోడియా, కవిత వీళ్ళందరిపైన కూడా బెయిల్ అనేది డినై చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు అనర్హులు, మీరు బయాసుడ్గా ఉన్నారు కాబట్టి డిమాండ్ రిక్వెస్ట్లు పెట్టారు. ఆ విధంగా ఆవిడపైన కేజ్రీవాల్ గారు గట్టిగా ఫైట్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎవరు నాకు తెలిసి ఇటువంటి ఒక అలిగేషన్ చేసి జడ్జిగా నువ్వు అన్ఫిట్ అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఫర్ ద ఫస్ట్ టైం కేజ్రీవాల్ గారు తన కేసును తన్నే వాదించుకుంటూ జస్టిస్ సొన్నకర్ శర్మ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో అన్ని దగ్గర దుమారం రేపుతున్నటువంటి న్యూస్. మీరేమంటారు? నిజంగా కత్తితో పొడిచిన వాడి అన్నయ్యో చెల్లో జడ్జిగా ఉంటే నీకు న్యాయం జరుగుతుందా? ఉండదు కదా. అదే కేజ్రీవాల్ గారు కూడా మెన్షన్ చేసి చెప్పింది. బీజేపీ గవర్నమెంటే కేజ్రీవాల్ని కేసులో ఇరికించి జైలుకి పంపించడం జరిగింది. ఆ జైల్లో ఆయన మగ్గటం జరిగింది. మళ్ళీ ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళే అక్కడే ఉంటే వాళ్ళ కుటుంబం కాదు కేజ్రీవాల్ టీం మొత్తానికి ఎప్పటికీ కూడా బెయిల్ రాకుండా అలాగే అడ్డుకుంటూ ఉంటారు. కాబట్టి ఆవిడ అనర్హురాలు అనేది కేజ్రీవాల్ గారి ఒపీనియన్. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా దీన్ని చెప్తారనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.